హలో ఫ్రెండ్స్, ఎండాకాలం వచ్చిందంటేనే చాలామంది పల్లెల్లో నుంచి వేరే ఊరికి వెళ్ళి అక్కడ పనిచేసుకోవడం చాలామంది చూసే ఉంటారు. దాన్ని దృష్టిలోకి తీసుకుని ప్రభుత్వం అనేది ఒక పథకాన్ని అయితే పెట్టడం జరిగింది. అది మరేంటో కాదండి, 100 రోజుల పని. ఈ 100 రోజుల పని అనేది కూడా మీకు చాలామందికి తెలిసే ఉంటుంది. మరి పని ఎలా చేయాలి, ఎంత చేస్తే ఎన్ని డబ్బులు పడతాయి, ఈ పని ఎంతసేపు చేయాలి, ఒక రోజు మొత్తం చేయాలా, రోజులో సగం వరకు చేయాలా, మరి ఇంత చేస్తే సరిపోతుందా, ఈ పనిలో ఎంత కష్టం ఉంటుంది అనేది వాళ్ళ మాటల్లోనే విందాం. మరి ఎంత దూరం నుంచి వస్తున్నారు అనేది కూడా తెలుసుకుందాం. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలాగే గంట సింబల్ ఆల్లో పెట్టుకోండి. నేను చేసే మరిన్ని వీడియోలు మీకు రావడం జరుగుతుంది. అలాగే మీలో ఎంతమంది అయితే 100 రోజులు పనిచేస్తున్నారో కామెంట్లో తెలపండి. మీ ఊరి పేరు కూడా రాయండి, ఎందుకంటే నా వీడియోలు ఎక్కడి వరకు వెళ్తున్నాయో తెలుస్తుంది నాకు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పని ఎట్లా చేస్తారు? మొత్తం అజ్జి పడుతుంది. అగో చూడు, కంకపురు రాలుతానే మా వాళ్ళకి. అగో ఇక్కడ చూడు, గాలకాగో చెమటలు గారి జారుతానే. అగో అది తెగమన్నా తెగుతలేదు. ఏం పైన ఏమో అంత చూడు. కట్టం, ఈ కట్టం కడదేరుతుంది మాది. ఇప్పుడు చేస్తే మీకు ఎంత వస్తుంది డబ్బులు? మరి అత్తాయి 300 అంటే వారానికా రోజుకా? రోజుకే. హాయ్ బాబు, ఎంత రోజు చేస్తారే పని? ఎంత రోజు చేస్తారు? 50 లోతు 50. వెడల్పు ఒక మనిషిగా, గ్రూప్ మొత్తానికా? ఒక మనిషికి లోతు 50. ఎంత దూరం నుంచి వస్తారే పనికి? అంటే విలేజ్ నుంచి 3 కిలోమీటర్ల, అప్పుడు 4 కిలోమీటర్లు వస్తారు. ఎంతసేపు చేస్తారు ఇక్కడ పని? 2 గంటలు 11 అయ్యేవారు. అమ్మా, రోజుకు పని ఎంత చేస్తారమ్మా? ఒక మనిషిగా అంతేనా? బాబు ఎట్లా చదువుతుంది? గట్టిగా చదువుతుందా? చూస్తారు కదండి, ఒక ఇంట్లో 10 మంది కొడుకులు, 10 మంది కోడళ్ళు, వాళ్ళ పిల్లలు ఉంటే ఎలాగుంటుందో ఈ పనిలో మనకు కనబడుతుంది. ఇక్కడ పనిలో కొంచెం కష్టమైతే ఉంది, కానీ చాలామందిని అడిగాను, వాళ్ళని మీకు చూపించలేకపోతున్నాను. సంతోషంగా ఉంది. ఎప్పుడు ఇంట్లో ఉండే వాళ్ళకి ఇప్పుడు ఇక్కడ అందరం కలిసి చేస్తుంటే చాలా ఆనందంగా ఉందని చెప్పేసి చాలామంది తెలపడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.